Today we are going to discuss about vectors in this cross product of two vectors I will teach. Students, in this world, the most responsible and hardest job is teaching job. So that please support your teachers. Thank you. We will start the topic. If the product of two vectors, again the result is a vector, is called cross product of two vectors. If the product of two vectors, again a vector, means that a bar cross b bar are two vectors. The resultant vector is again vector. The resultant is again vector. The magnitude of resultant vector can be represented as a cross b, a bar cross b bar. It should be read as a bar cross b bar is equals to the product of magnitude of two vectors and the sine of the angle between two vectors into n cap. Here n cap is a unit vector. Unit vector means whose magnitude is equals to 1. It represents the direction of resultant vector. ఇక్కడ a bar b bar అనేవి two vectors. Actually they are lying on a particular plane. మీకు ఆల్రెడీ తెలుసు కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అబ్జర్వ్ చేస్తే x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్. కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టంలో XYZ యాక్సిస్ ఎప్పుడు కూడా మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఓకే, అలాంగ్ x యాక్సిస్ ద యూనిట్ వెక్టర్ ఈజ్ i cap, అలాంగ్ y యాక్సిస్ యూనిట్ వెక్టర్ ఈజ్ j cap, అలాంగ్ z యాక్సిస్ ద యూనిట్ వెక్టర్ ఈజ్ k cap. ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అని ఒక రూల్ ఉంది. అకార్డింగ్ టు రైట్ హ్యాండ్ థంబ్ రూల్, if you stretch the right hand like this, curl the fingers, a bar cross b bar, so that the thumb shows one particular direction. This is the resultant direction of r bar. So like this, let a bar b bar are two vectors, a cross b, they are making an angle theta. Theta is the angle between a bar and b bar. Actually they are aligned on the plane. Then the third vector, that is resultant vector, is perpendicular to plane of a bar and b bar. A bar cross b bar like this. This is the direction of resultant vector. So itla చూపిస్తాం resultant vector r bar. Actually ఇలా ఉంటుంది, ఇట్లా డ్రా చేయలేం కాబట్టి ఇట్లా చూపించుకుంటాం. అండర్స్టాండ్? మీకు ఇంకా అర్థం కాకపోతే చిన్న డెమాన్స్ట్రేషన్ చూద్దాం. మీకు ఇప్పుడు దాహం వేస్తుంది, ఏం చేస్తారు? క్లాస్ రూమ్లో వాటర్ బాటిల్ తీసుకొని ఓపెన్ చేస్తారు. క్యాప్ ఓపెన్ చేసేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తారు క్యాప్ని. అప్పుడు ఏమవుతుంది? క్యాప్ అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవడాన్ని డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ అంటారు. ఎటైతే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నారో దట్ ఈస్ ద a bar and b bar vector. They are aligned on the plane. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వాటర్ బాటిల్ క్యాప్ అనుకోండి. ఓకే, ఒక ప్లేన్ వాటర్ బాటిల్ క్యాప్ మీద సెంటర్ ఐడెంటిఫై చేసా. లెట్ ఇట్ బి వెక్టార్ a bar, let it be vector b bar. A bar b bar making an angle theta is the angle between a bar and b bar. ఇప్పుడు చూడండి, a bar cross b bar. ఇప్పుడు నేను రొటేట్ చేస్తున్నా, ఇది క్యాప్ అనుకోండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నా. ఏమవుతుంది? ఈ క్యాప్ ఈ డైరెక్షన్లో ఓపెన్ అయింది టువార్డ్స్ యూ. అండర్స్టాండ్? మళ్ళా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో క్యాప్ని రొటేట్ చేస్తున్నాను, సో దట్ ద క్యాప్ ఓపెన్స్ అవుట్వర్డ్. సో ఈ డైరెక్షన్లో రిజల్టెంట్ వెక్టార్ మూవ్ అవుతుంది. ఏ బార్ బి బార్ అనే టూ వెక్టార్స్ని మ్యాథమెటికల్ ఆపరేషన్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే రిజల్టెంట్ వెక్టర్ ఆర్ బార్ వస్తుంది. దాని డైరెక్షన్ ఆర్ బార్ డైరెక్షన్ ఏ బార్ క్రాస్ బి బార్కి, అంటే ఈ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఇలా ఉంటుంది. అండర్స్టాండ్? మనం ఏమైనా ప్రాబ్లం చేయాలంటే ఆర్థోగోనల్ రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్థోగోనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్స్ కంపల్సరీగా మనకి తెలియాలి. దానికోసమని నేను ఒక స్మాల్ డిమాన్స్ట్రేషన్ చేశాను, ఒకసారి చూడండి. సపోజ్ దిస్ ఈజ్ ఐ క్యాప్ అలాంగ్ x యాక్సిస్, j cap along y axis.
if you apply right hand thumb rule, I cross j k cap will come. I cross j k cap అంటే ఈ డైరెక్షన్లో రొటేట్ చేశారనుకోండి, ఇది ప్లేన్ అనమాట. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ప్లేన్, ఒక ప్లేన్ పెర్ఫామ్ చేస్తుంది. సో రిజల్టెంట్ డైరెక్షన్ జెడ్ యాక్సిస్, ఇది కే క్యాప్ని ఇస్తుంది రిజల్టెంట్ డైరెక్షన్. ఇలా రొటేట్ చేస్తే ఐ క్రాస్ జే కే క్యాప్ రిజల్టెంట్. సపోజ్ నేను ఇప్పుడు జే క్యాప్ కే క్యాప్ ప్లేన్ అనుకుంటున్నా. జే క్యాప్ కే క్యాప్, జే క్యాప్ కే క్యాప్ ఈజ్ ఏ ప్లేన్. ఇట్లా రొటేట్ చేస్తాను అనుకోండి, ఇది ఐ క్యాప్ రిజల్టెంట్ వెక్టర్ అవుతుంది. జే క్యాప్ కే క్యాప్ ఇలా రొటేట్ చేస్తే ఇది ఐ క్యాప్ కదా, ఇలా మూవ్ అవుతుంది. అండర్స్టాండ్? జే క్యాప్ కే క్యాప్, జే క్యాప్ కే క్యాప్ ఇలా రొటేట్ చేస్తే ఐ క్యాప్ టువార్డ్స్ యూ, ఇలా రిజల్టెంట్ వెక్టర్ ఇప్పుడు ఐ క్యాప్ అయింది. మరి ఒకవేళ మీకు ఇది కూడా అర్థం కాకపోతే కనుక ఇప్పుడు ఇక్కడ ఆర్థోగోనల్ రిప్రజెంటేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. లెట్ us see ఆర్థోగోనల్ రిప్రజెంటేషన్. ఆర్థోగోనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్. ఆర్థోగోనల్ రిప్రజెంటేషన్ అర్థం చేసుకోవడానికి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. ఇప్పుడు ఈ ఫార్ములాను అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఇఫ్ ఐ అబ్జర్వ్ ద వెక్టర్ ఐ క్యాప్ అండ్ అగైన్ ద వెక్టర్ ఐ క్యాప్, ఈ టూ వెక్టర్స్కి క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేస్తున్నాను నేను. ఈ టూ వెక్టర్స్కి క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేస్తున్నాను అంటే టూ వెక్టర్స్ ఆర్ ఐ క్రాస్ ఐ. ఓకే, సో ఐ క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్, అగైన్ బి ఈజ్ ఐ క్యాప్ సైన్ 0 డిగ్రీ. ఎందుకంటే ఈ టూ వెక్టార్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ మూవింగ్ సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో వెళ్తే యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఏమవుతుంది, 0 డిగ్రీ అవుతుంది. సో యాంగిల్ థీటా ఈజ్ 0 డిగ్రీ కాబట్టి సైన్ 0 ఈజ్ 0. సో ఐ క్రాస్ ఐ gives the result 0. So that I cross I is equal to 0. And similarly, if you observe J cross J, J cross J, this direction, ante two vectors upward direction move avutundi. Here again theta is 0 degree. So that J cross J is equal to 0. If you observe Z axis, along Z axis, K cross K, K cross K, again theta is equal to 0 degree. So that K cross K is equal to 0. Understand? So orthogonal, according to orthogonal representation, I cross I is 0 degree, sin 0 is 0, J cross J 0, K cross K 0. Understand? Suppose if I do, నేను ఇప్పుడు I cross J చేస్తాను, I cross J చేస్తాను, I cross J చేస్తాను. సో I cap cross J cap is equal to I magnitude of J sin 90 degree వస్తుంది. చూడండి, I cross J, I ఈ డైరెక్షన్లో ఉంది ప్లస్ ఎక్స్ డైరెక్షన్లో, J అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది ప్లస్ వై డైరెక్షన్లో, యాంగిల్ బిట్వీన్ దెమ్ 90 డిగ్రీ. సో దట్ theta is 90 degree, sin 90 is 1. బట్ ఇక్కడ I cross J చేశాను. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ అగైన్ ఏ వెక్టార్, రిజల్టెంట్ వెక్టారే రావాలి, డైరెక్షన్ ఉండాలి. సో I cross J డైరెక్షన్ వచ్చి కంపల్సరీగా ఇక్కడ K క్యాప్ అవుతుంది. అండర్స్టాండ్? ఎందుకంటే ఇప్పుడే చూపించాను మీకు డెమాన్స్ట్రేషన్. I క్యాప్ J క్యాప్ ఇలా రొటేట్ చేస్తే రిజల్టెంట్ వెక్టార్ ఏంటి, K క్యాప్ ఇలా మూవ్ అవుతుంది. ఓకే, సో K క్యాప్. సిమిలర్లీ J క్రాస్ K చేస్తాను, J క్రాస్ K చేస్తాను. సో దట్ ద డైరెక్షన్ రిజల్టెంట్ J క్రాస్ K, J K. సో ఈ ప్లేన్ మీద రొటేట్ చేయాలి ఇప్పుడు, J K ఈ ప్లేన్ మీద రొటేట్ చేస్తే రిజల్టెంట్ ఈజ్ I క్యాప్. సో I క్యాప్ is the direction, I cap. And similarly, if you observe
J k cross I చూద్దాం. K cross I, K cross I, the resultant will be J cap. అంతే కదా. K cross I ఇలా రొటేట్ చేస్తా, ఇది ప్లేన్ అవుతుంది. K cross I x యాక్సిస్ z యాక్సిస్ ప్లేన్ అనుకుంటున్నాను. ఇప్పుడు రిజల్టెంట్ డైరెక్షన్ y యాక్సిస్ డైరెక్షన్లో ఉంటుంది, అంటే J cap అనమాట. సో దట్ K cross I is equal to J cap. Understand? This is orthogonal representation of vectors. ఇప్పుడు మీరు ఇలా చెప్తే ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఈ రిప్రజెంటేషన్ని మనం ఈజీగా చూడొచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి చూడండి ఈ రిప్రజెంటేషన్, ఆర్థోగోనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్స్ I cap, J cap, K cap. According to right hand thumb rule, representation of direction of resultant vector. Suppose if I say I cross J, resultant is K cap. So K cap. And J cross K, resultant is I cap. K cross I, resultant is J cap. Understand? And actually commutative rule అని ఉంటుంది, commutative law or commutative property. According to commutative property, A cross B, or if you remember dot product, A dot B is equal to B dot A, అంటే 4.3, A is 4, B is 3, or 3.4. రిజల్ట్ ఒకటే కదా, 4 3s are 12, 3 4s are 12, రిజల్ట్ ఈజ్ రిమైన్స్ సేమ్. డాట్ ప్రోడక్ట్లో ఇట్లా వ్యాలిడ్ అయితే దీన్ని కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు. డాట్ ప్రోడక్ట్లో అవుతుంది, బట్ క్రాస్ ప్రోడక్ట్లో అవదు. ఇక్కడ 4 3s are 12, 4 3s are 12, న్యూమరికల్ వాల్యూ, మ్యాగ్నిట్యూడ్. ద ప్రొడక్ట్ ఆఫ్ డాట్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ గివ్స్ స్కేలార్ ప్రోడక్ట్. ఓకేనా, అంటే డైరెక్షన్ ఉండదు, ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ వస్తాయి. బట్ ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్లో కమ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది వర్కౌట్ అవుతుంది. క్రాస్ ప్రోడక్ట్ ఒబే యాంటీ కమ్యుటేటివ్ ప్రాపర్టీ. అకార్డింగ్ టు కమ్యుటేటివ్ లా, యాజ్ ద క్రాస్ ప్రోడక్ట్ డస్ నాట్ ఒబే కమ్యుటేటివ్ లా, అప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఇఫ్ ఐ డూ A cross B, దెన్ మైనస్ B cross A వస్తుంది. డైరెక్షన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. A cross B చేస్తే మైనస్ ఆఫ్ B cross A వస్తుంది రిజల్ట్. దిస్ ఈజ్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ or commutative anti-commutative property in cross product. ఎందుకంటే దీంట్లో commutative property వర్కౌట్ కాదు కాబట్టి anti-commutative property అంటారు. In other words, cross product does not obey commutative law. According to anti-commutative property, ఇప్పుడు చూడండి, నేను J cross I చేస్తా, J cross I, the result is minus K cap. Similarly, I cross K, the result is minus J cap, anti-commutative property. K cross J, the result is minus I cap, anti-commutative property. Understand? ఒక ఆర్డర్లో మూవ్ అయితే చూడండి, I cross J ప్లస్ K cap, J cross K ప్లస్ I cap, K cross I ప్లస్ J cap. రివర్స్లో వెళ్తే నెగిటివ్స్ వస్తాయి, యాంటీ-కమ్యుటేటివ్ ప్రాపర్టీ. Understand? Now we will see one example. సో మనకి ఈ ఆర్థోగోనల్ రిప్రజెంటేషన్ తెలిస్తే చాలు, క్రాస్ ప్రోడక్ట్ హ్యాపీగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లెట్ A bar ఈజ్ ఈక్వల్ టు x1 I cap ప్లస్ y1 J cap ప్లస్ Z1 K cap. B bar is equal to x2 I cap plus y2 J cap plus Z2 K cap. Find A bar cross B bar. A bar cross B bar find out చేయమంటున్నారు. Find A bar cross B bar. చూద్దాం solution. If I do cross product of A bar and B bar, A bar cross B bar is equal to, the result is R bar.
r bar is the resultant vector. అంటే జనరల్ మల్టిప్లికేషనే మనం ఇక్కడ అప్లై చేసేది, జనరల్ మ్యాథమెటికల్ ఆపరేషనే. బట్ ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ ఐ క్రాస్ ఐ క్రాస్ జే, ఐ క్రాస్ కే, వీటి డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి, ఇవి అబ్జర్వ్ చేయాలి. చూడండి అప్లై చేస్తున్నా, అంటే జనరల్గా x1తో x2 y2 z2ని మల్టిప్లై చేస్తాం, y1తో ఈ టర్మ్స్ అన్ని, z1తో ఈ టర్మ్స్ అన్ని మల్టిప్లై చేస్తాం. దిస్ ఈస్ ద రూల్, బేసిక్ రూల్. సో x1 ఇంటూ x2 ఇక్కడ చూస్తే ఐ క్రాస్ ఐ ఉంది, ఐ క్రాస్ ఐ ప్లస్ x1 ఇంటూ y2 ఐ క్రాస్ జే ప్లస్ x1 ఇంటూ z2 ఐ క్రాస్ కే, ఐ క్రాస్ కే, ఐ క్రాస్ కే. సో ఇక్కడే రూల్ అప్లై చేసేద్దాం వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. x1 ఇంటూ x2 ఐ క్రాస్ ఐ అంటే ఏంటి, 0 కదా, సేమ్ డైరెక్షన్. అకార్డింగ్ టు ఆర్థోగోనల్ రిప్రజెంటేషన్, I cross I, J cross J, K cross K remains 0. Now I cross J, anti-clockwise direction is taken as positive, so plus K cap. So this is K cap plus K cap. I cross K, anti-clockwise direction, clockwise direction taken as negative. ఇది కూడా ఒక సైన్ కన్వెన్షన్. ఒకవేళ నువ్వు యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో కర్ల్ చేస్తే పాజిటివ్ వస్తుంది, క్లాక్వైజ్ డైరెక్షన్లో కర్లింగ్ చేస్తే నెగిటివ్, తమ్ము డౌన్వర్డ్ చూపిస్తుంది, అంటే ఇంటూ ద బోర్డ్ చూపిస్తుంది, అప్పుడు నెగిటివ్ తీసుకోవాలి. సో యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ ఐ క్రాస్ కే మైనస్ జే క్యాప్ వస్తుంది. చూడండి, ఐ క్రాస్ కే మైనస్ జే క్యాప్. సో దిస్ రిజల్ట్ ఈస్ మైనస్ జే క్యాప్ ప్లస్ నెక్స్ట్ y1తో ఈ 3 టర్మ్స్, y1 ఇంటూ x2 j క్రాస్ i ప్లస్ y1 ఇంటూ y2 j క్రాస్ j ప్లస్ y1 ఇంటూ z2 j క్రాస్ k. Now see the rule, j cross I, where is j, j cross I అంటే clockwise direction taken as negative, minus k cap, this is minus k cap. J cross j obviously 0, j cross k clockwise anti-clockwise direction taken as positive, j cross k అంటే plus I cap, this is I cap. Understand? Next plus z1తో ఈ 3 టర్మ్స్ చేయాలి, z1 ఇంటూ x2 k క్రాస్ I ప్లస్ z1 ఇంటూ y2 k క్రాస్ j ప్లస్ z1 ఇంటూ z2 k క్రాస్ k. ఆబ్వియస్లీ k క్రాస్ k 0 అయిపోతుంది, సో యాంగిల్ తీటా 0 కాబట్టి k క్రాస్ ఈ టర్మ్ 0. ఇక్కడ చూడండి k క్రాస్ I, k, this is k cross I, k cross I, anti-clockwise direction positive, so taken as j cap. K cross j clockwise direction taken as negative, this is minus I cap, చూడండి స్టూడెంట్స్, ఈ ప్రాసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ ప్రాసెస్లో. సో మీరేం వర్రీ అవసరం లేదు, దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ ఒకటి ఉంటుంది, మనం అది కూడా చేద్దాం, ఆల్టర్నేటివ్ మెథడ్ ఫాలో అవుతాం ప్రాబ్లం చేసేటప్పుడు. మీకు తెలియాలి అనే ఉద్దేశంతో ఇదంతా చేశాను. ఒకసారి ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకుందాం. రిజల్ట్ ఏంటి వచ్చింది, r bar is equal to, what is the result, x1 y2 k cap plus x1 z2 minus j cap ప్లస్ ఇక్కడ చూడండి y1 x2 మైనస్ k cap ప్లస్ 0 y1 z2 I cap.
ప్లస్ z1 x2 k cap ప్లస్ z1 y2 మైనస్ I cap. దిస్ ఈజ్ 0. సో రిజల్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే k cap మైనస్ k cap మైనస్ j cap j cap వస్తుంది k cap మైనస్ k cap మైనస్ j cap j cross k 0 k cross j minus I cap k cross I j cap కదా ఇది z1 x2 j cap ఇక్కడ k cap రాశాను j cap minus j cap I cap minus I cap. This is the result. ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెథడ్ యూజ్ చేద్దాం, ఈ రిజల్ట్తో కంపేర్ చేద్దాం. మీరు అలా చేసినా కానీ మనకి సేమ్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో అలా వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఈ సెకండ్ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, హ్యాపీగా సెకండ్ మెథడ్ మూవ్ అవ్వచ్చు ప్రాబ్లం చేసేటప్పుడు. ఓకే, A cross B, A bar cross B bar, modulus of A bar cross B bar అంటారు. ఓకే, for this take like this x1 y1 z1, B bar coefficient x2 y2 z2, magnitude I j k. ఇక్కడ j కి నెగిటివ్ అప్లై చేయాలి, మైనస్ అప్లై చేయాలి నెగిటివ్. ఓకేనా, సో ఇప్పుడు సొల్యూషన్ ఫస్ట్ సెలెక్ట్ ఐ క్యాప్ తీసుకున్నాను. ఐ క్యాప్ తీసుకున్నప్పుడు ఈ కాలం వదిలేయాలి, ఈ కాలం వదిలేసి ఐ క్యాప్ తీసుకున్నప్పుడు ఈ కాలంని రిమూవ్ చేయండి. అప్పుడు y1a z1b c d. ఫార్ములా ఈజ్ AD మైనస్ BC. AD మైనస్ BC చూడండి, AD మైనస్ BC. A ఇంటూ D అంటే y1 z2 మైనస్ BC z1 y2 అయిపోయింది. ప్లస్ ఇది రిమూవ్ చేసేయండి. నౌ సెలెక్ట్ దిస్ కాలం, సెకండ్ కాలం సెలెక్ట్ చేయండి. మైనస్ j క్యాప్ తీసుకున్నా, మైనస్ j క్యాప్. ఇప్పుడు ఈ కాలంని రిమూవ్ చేయాలి. నౌ దిస్ ఈజ్ A B C D. AD మైనస్ BC, AD మైనస్ BC, AD x1 z2 మైనస్ z1 x2 completed. Now remove, రిమూవ్ చేసేయండి. ప్లస్ k క్యాప్, ఈ కాలంని రిమూవ్ చేయాలి. ABCD, AD మైనస్ BC, AD అంటే x1 y2 మైనస్ y1 x2. దట్స్ ఇట్. చూడండి రిజల్ట్ చూడండి, ఇక్కడ ఐ క్యాప్ ఇంటూ y1 z2 ఐ క్యాప్ వచ్చింది. నెక్స్ట్ ప్లస్ z1 y2 ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ ఐ క్యాప్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మైనస్ j క్యాప్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ j క్యాప్ ప్లస్ x1 z2 మైనస్ j క్యాప్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ z1 x2 j క్యాప్. ఓకే, ప్లస్ లాస్ట్ వన్ x1 y2 k క్యాప్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ y1 x2 k క్యాప్. ఇప్పుడు చూడండి ఈ రిజల్ట్ ఒక్కసారి కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే టాలీ అవుతుందో లేదో మనకు తెలిసిపోతుంది. y1 z2 ఐ క్యాప్, ఇక్కడ y1 z2 ఐ క్యాప్ కంప్లీటెడ్. z1 y2 మైనస్ ఐ క్యాప్, ఇక్కడ z1 y2 మైనస్ ఐ క్యాప్. ఓకే, సరిపోయిందా? x1 z2 మైనస్ j క్యాప్, సరిపోయింది. z1 x2 j క్యాప్, ఇక్కడ z1 x2 j క్యాప్ కంప్లీటెడ్. ఇది కూడా ఓవర్. x1 y2 k క్యాప్, ఓవర్ y1 x2 k క్యాప్, ఇక్కడ y1 x2 k క్యాప్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ k క్యాప్. ఓకే, కంప్లీట్. చూసారా మనకి సేమ్ రిజల్ట్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ మెథడ్. అందుకోసం మనం ఈ మెథడ్ని ఫాలో అవుతాం.
ఆన్ ది బేసిస్ ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్ మాడ్యులస్ అప్లై చేసి చేసాం కదా, దీన్ని బేస్ చేసుకుని ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. Find the area of triangle. Example number 1, find the area of triangle. A bar given area of the triangle, vector A bar is equal to 3i cap plus 4j cap, and B bar is equal to minus 3i cap plus 7j cap. మీరు అబ్జర్వ్ చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా సొల్యూషన్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఈజ్ హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ అంటే ఏ బార్, హైట్ అంటే బి బార్. ఏ బార్ క్రాస్ బి బార్. ఫస్ట్ మనం ఏ బార్ క్రాస్ బి బార్ మాడ్యులస్ అప్లై చేసి మాడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఐ జే కే 3 4. ఇక్కడ ఏంటంటే కే కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0 తీసుకోవాలి. అండ్ సిమిలర్లీ -3 7 0. ఐ జే కే, జేకి మైనస్ అప్లై చేయాలి కదా. నౌ ఐ క్యాప్ ఇంటూ ఈ కాలం వదిలేస్తే ఏడి మైనస్ బీసీ 4 × 0 మైనస్ 0 × 7 0 మైనస్ జే క్యాప్ ఇంటూ అగైన్ 0 ప్లస్ కే క్యాప్ ఇంటూ 0 0 ఈ కాలం వదిలేస్తే 3 7s are 21, 4 3s are 12, minus of minus plus 12. The result is 33 k cap. A bar cross B bar is equal to 33 k cap. But we want to find area of triangle of base into height, that is A cross B. Half into A cross B is 33 or 33/2 square units is the answer. Thank you very much.